హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషితారాజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సమ్మర్లో వర్షం పడుతుంది చూసారా? అసలు ఎంత బాగుందో అండి. ఇప్పటి వరకు బాగా ఎండలు అది ఉన్నాయి కదా, ఇప్పుడు చల్లగా వర్షం పడుతుంది. ఇలా చల్లగా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఏదైనా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందులోకి నాన్ వెజ్ అయితే ఇంకా అదిరిపోతుంది కదా. దానికోసమే నేనైతే ఈరోజు నెత్తళ్ళు ఇగురు చేస్తున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ని నాకు అందించండి. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇవి ప్రెగ్నెంట్గా లేడీస్ కానీ డెలివరీ అయిన తర్వాత కూడా తింటే చాలా మంచిది. అండ్ దానికోసం నేను నెత్తలు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దాంట్లోకి ఒక 4 స్మాల్ సైజ్ ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, అలాగే గరం మసాలా అనమాట. అంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇంకా వెల్లుల్లిపాయ తీసుకున్నాము. వెల్లుల్లిపాయలు మనము ఒక 10 రేకలు అలా తీసుకున్నానమాట. ముందుగా మనం తీసుకున్న ఈ వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అయితే పొడి చేసేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్తో కలిపితే మళ్ళీ అవి మనకి పౌడర్ అవ్వవు కదా, అందుకని. ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనిలోనే ఆనియన్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసుకుని ఆనియన్స్ కూడా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకుంటాం అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇలా మంచిగా పేస్ట్లా అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికి చాలా తక్కువ టైం పడుతుందండి. ఒక 8 to 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట ప్రాసెస్ అంతాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇవి యూజువల్గా డెలివరీ అయిన తర్వాత తినేవాళ్ళైతే నేను నార్మల్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. బట్ దీంట్లో గానుగ నూనె యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. దీనిలోని ఆనియన్ పేస్ట్ ఉంది కదా, గరం మసాలా ఇంకా ఆనియన్ పేస్ట్ అదైతే యాడ్ చేసేసుకున్నాను. సారీ అండి, నా గొంతు పోయిందనమాట కొంచెం కోల్డ్ ఫీవర్ వల్ల. సో అందుకని అలా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఈ గరం మసాలా ఏదైతే ఉందో అది మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా నేను నా ప్రతి వీడియోలోనే చెప్తాను, ఇగురు కర్రీలు చేసుకునేటప్పుడు ఆనియన్ మనకి మంచిగా ఫ్రై కాకపోతే అది స్మెల్ వస్తూ ఉంటుంది, అస్సలు బాగోదన్నమాట. సో ఆనియన్ చాలా మంచిగా ఫ్రై అయితేనే ఈ ఇగురు కూరలు చేసుకునేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం తీసుకున్న నెత్తలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. వీటికి కొంచెం స్మెల్ బాగానే ఉంటుంది. సో క్లీన్ చేసుకునేటప్పుడే కొంచెం పసుపు అది వేసుకొని క్లీన్ చేసుకుంటే నిమ్మరసం అది మనకి ఆ స్మెల్ వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా మెత్తలు వేసేసిన తర్వాత ఒకసారి అయితే ఫ్రై చేసుకున్నాను. అలా మరి ఎక్కువగా తిప్పకూడదు, మనకి ఏదైనా ఫిష్ అనేసరికి కరిగిపోతాయి కదా, అంటే విడిపోతుంటాయి కదా. సో అందుకని దాంట్లోనే కారం యాడ్ చేసుకున్నాను, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు రాళ్ళుప్పు వేసుకున్నాను. ఏదైనా నాన్ వెజ్ కర్రీస్కి కళ్ళుప్పు చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత కూడా ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ కలిపేసుకోకూడదు, అలా కలుపుకుంటే ఫిష్ విరిగిపోతుంది. కారం దీంట్లో నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నాకు మా హస్బెండ్కి మాత్రమే కాబట్టి నేను ఈ మాత్రం కారం యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా మూత పెట్టి ఉంచాలి. అప్పుడు మనకి ఆ మసాలా అంతా ఫిష్కి బాగా పడుతుందన్నమాట. అలా మూత పెట్టి ఉంచిన తర్వాత తీసుకొని దాంట్లో మనము వాటర్ వేసేసుకోవాలి తగినన్ని. అంటే మరీ ఎక్కువ వాటర్ ఏం పట్టవు, ఎందుకంటే ఫిష్ మనకి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. అందులోకి చాలా చిన్న ఫిష్ కాబట్టి ఇంకా తొందరగా ఫిష్ కుక్ అయిపోతుంది. వీటికి ముళ్ళు ఉన్నా కూడా అవి మనం నమిలి తినేయచ్చు, పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. అండ్ చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. చాలా హెల్త్కి మంచిదని కూడా చెప్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, నేను కొంచెంగా వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుని మనం హై టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 8 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంత మంచి కలర్తో యమ్మీగా ఉంటుందండి టేస్ట్. లాస్ట్లో మీకు కొత్తిమీర కావాలితే యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. అండ్ మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు, ఈ కర్రీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.